హాయ్ ఫ్రెండ్స్, అందరు గుడ్ మార్నింగ్. ప్రజెంట్ అయితే అన్నోళ్ళ దగ్గర అయితే కొన్ని ఆవులు అయితే ఉన్నాయి. అన్నకైతే షార్ట్ అండ్ స్వీట్ ఇంటర్వ్యూ తీసుకున్నాం. అన్న మీ పేరునా? రవీంద్ర. అన్న ఎన్ని సంవత్సరాల నుంచి ఇట్లా ఆవులు పెట్టారన్నా? 15 సంవత్సరాల నుంచి. అంటే మీ ఫ్యామిలీ దగ్గర నుంచి అట్లా చేసుకుంటూ వస్తున్నారు. ప్రజెంట్ ఎన్ని ఆవులు ఉన్నాయన్నా? 4 ఆవులు. పాల ఆవులు అన్నీ 2 సూలు ఉన్నాయి. ప్రజెంట్ ఎన్ని లీటర్లు పాలు ఇస్తాడు ఆయన? 15 లీటర్లు. రోజు మీద మొత్తం ఎన్ని లీటర్లు వస్తాయన్నా? 30 లీటర్లు. పాలు ఎంత పోతుందా లీటరు? 41 రూపాయి, 41 రూపీస్ అయితే పోతుంది. అన్నీ హెచ్ఎఫ్ ఆవులేనా? హెచ్ఎఫ్ ఆవులు. దూడలు పుట్టాయనా దీనికి? ఎన్ని ఈతలున్నా ప్రజెంట్? ఎన్నో ఈతలు ఇవి? 4 ఈతలు. 4 ఈతలు. ఓకే. ప్రజెంట్ అయితే చూసుకున్నట్లు. అన్న మీరు కొన్నారా ఇవి? ఇంట్లో పుట్టిండేటివి. దూడ పుట్టింటే ఆడదూడ అదే పెద్దగా మళ్ళీ పాలు ఇస్తుంది ప్రజెంట్ ఇన్ని. ఓకే. ప్రజెంట్ మొత్తం ఇవి. అవి కూడా మీవేనా వెనకాల? మొత్తం ఎన్ని ఉండేనా? సుమారు ఒక 50 ఆవులు. మీకు తెలిసిన వాళ్ళు మీవే? మీ ఫ్యామిలీవే 50 ఆవులు ఉన్నాయి మొత్తము? ఆడి నుంచి ఇటు వరకు అక్కడ లాస్ట్ నుంచి చూసుకున్నట్లయితే అక్కడ మొత్తం ఈ రోడ్డు మొత్తం మీవే 50 ఆవులు ఉన్నాయి. మీ ఈ ఎక్స్పీరియన్స్లో మీ అనుభవాలతో ఎంత ఖర్చు వస్తుంది ఒక ఆవు మీద? ఎంత గడ్డి వేయాలా? మెయింటెనెన్స్ ఎట్లుంటుంది కొంచెం చెప్తారా? గడ్డి అంటే మనం కొనమేడ సొంతం భూమిలో పండించేది. ఇంకా 4 ఆవులకు చేరి ఒక నెలకు వచ్చి 10,000 రూపాయలు. దాని 10,000 రూపాయలు పీడు బుస ఖర్చు వస్తుంది. 4 ఆవులకి 10,000 వస్తుంది ఖర్చు నెలకంతా. పాల మీద ఎంత మిగులుతుంది? 20,000 మిగులుతుంది. 30,000 వస్తే 10,000 పొంగ 20,000 ఈజీగా మిగులుతుంది. ఒక మనిషి ఆదాయం అనేది ఇక్కడే సంపాదించుకోవచ్చు మనం. కాకపోతే మెయింటెనెన్స్ చేసుకుంటూ ఉండాలి. నెలంతా మనము కరెక్ట్గా పాలు అంతా చెక్ చేసుకుంటా నీట్గా మెయింటైన్ చేసుకుంటా క్లీనింగ్ చేసుకుంటా ఉండాలన్నమాట. మీ ఎక్స్పీరియన్స్లో ఏమన్నా ఆవులు చనిపోవడం కానీ ఎండలకి కష్టంగా ఏమన్నా ఏమైనా జరిగాయి? మనం చూసేదాన్ని బట్టి చేసుకుంటూ ఉండాలి అంతే. నువ్వు ఊరికే కట్టేసినాము వేసినాము అంటే ఏమి కాదు. దానికి మనం చూస్తూ ఉంటేనే మనకు బాగుంటాయి ఆవులు, బాగుంటాయి. మీరైతే ఇప్పుడు నీట్గా క్లీన్గా పెట్టుకున్నారు. ఆవులు చూస్తే బాగా ఎక్సలెంట్గా ఉన్నాయి. చూసేదానికి కూడా ఎంత బాగా క్వాలిటీగా ఉన్నాయి. ఇవి మీ దగ్గర పుట్టిండేవేనా ఇవన్నీ? పుట్టిండేది. అంటే ఎంత క్వాలిటీగా ఎంత బాగా మెయింటైన్ చేయాలంటే? ఎవరు కొనిండేదే కాదు. మేము పుడితే కొంచెం వయసు అయిపోతే దూడలు పెట్టుకుంటే అవి పెద్దగా అయిన తర్వాత మళ్ళీ ఇట్లా కలర్ వచ్చేస్తాయి. కొంచెం వయసు అయినవి అమ్మేస్తాము, దూడలు పెంచుకుంటాం. దూడల నుంచి మీరు అట్లా చేసుకుంటే ఇంప్రూవ్మెంట్ చేసుకుంటారు. ఉంది రెడీగా. అమ్మేది ఒకటి కూడా లేదు కదా మీరు? అమ్మేది ఏముండదు, అన్నీ మీరు తెచ్చుకొని మీరే సాకుండా పాలు మీద ఉండారు డిపెండెన్స్. ఎక్కువ ఆవులు అనిపిస్తే అప్పుడు అమ్మేస్తాం. లేతవన్నీ పెట్టుకుంటూ వస్తారు. ఒక 4-5 ఈతల వరకు పెట్టుకుంటారనా? దాని తర్వాత అమ్మేసి వస్తారు. 5 ఈతలు అయ్యే కొద్దీ పాలు తగ్గే కొద్దీ అమ్మేస్తారు. పాలు మినిమం ఉంటుంది. ఇప్పుడు వేరే దూడ వచ్చింది పాలకి, ఇప్పుడు ఫస్ట్ ఈత కట్టింది, ఇప్పుడు 5 ఈతది అమ్మేస్తారు. ఫస్ట్ ఈతది అట్లా పెట్టుకుంటూ వస్తారు. అట్లా వయసు అయ్యే కొద్దీ అమ్మేస్తారు, మంచి పెరిగే కొద్దీ అట్లా పెట్టుకుంటూ వస్తారు. ఇప్పుడు ఇది ఇంకో ఈతకి రెడీగా ఉంది. ఎన్నో ఈతనా ఇప్పుడు? ఇది ఫస్ట్ ఈత. అన్నీ హెచ్ఎఫ్ ఆవులేనా? కాదా మీకు కరెక్ట్గా హెచ్ఎఫ్ ఇదే క్వాలిటీలో ఇట్లే పుట్టేదానికి దూడలు మీరు ఎట్లా చేస్తారు? ఇంజక్షన్ వేస్తారు కండిషన్ బట్టి. ఆవుల కండిషన్, ఆవులు బాగా సైజు ఉండి క్వాలిటీ ఉంటే క్వాలిటీ సూదులు వేస్తారు. తక్కువ క్వాలిటీ ఆవులకు హెచ్ఎఫ్ క్వాలిటీ వేసినప్పుడు అనుకో ఇబ్బంది పడతారు. క్రాస్ వేసేస్తారు. ఇవి మీ ప్యూర్ హెచ్ఎఫ్ కదా ఇవన్నీ? ఇవి పాలు ఎక్కువ ఇస్తాయి కదా? పాలు ఎక్కువ అంటే ఎన్ని లీటర్లు ఇస్తాను? 12 లీటర్. అంటే రోజు మీద 24 లీటర్లు కావు, అంతకు మించి కూడా ఇస్తాయి. కాకపోతే మనము అవి వేసినామనుకో ఆవులు డల్ అయిపోతాయి. 10-12 లీటర్ ఆడికి మంచిగా ఆవు బాగుంటుంది, హెల్తీగా ఉంటుంది. మనం ఎక్కువ 15 లీటర్లు 14 లీటర్లు పిండి వేసినాం అనుకో ఆవు పడిపోతుంది. అప్పుడు మనకి శక్తి సరిపోదు. మన ఆవు డ్యామేజ్ అయితే మనకి లాస్ వస్తుంది, చాలా లాస్. 10-12 లీటర్లు అయితే మనకి ఆవు హెల్తీగా ఉంటుంది. మనకి ఆదాయం అనేది ప్రాఫిట్ పర్వాలేదు. ఇప్పుడు 4 ఆవుల్లోనే మీకు 20,000-30,000 వస్తుందా? ఒకవేళ ఎక్కువ ఆవులు పెట్టుకుంటే మెయింటైన్ చేసుకుంటూ వస్తుంది, ఇంకా డబ్బులు వస్తూనే ఉంటారు. ఇప్పుడు పుట్టిన దూడలు మీరు పెంచుకుంటే ఇంకా దాన్ని అట్లా రొటేషన్ చేసుకుంటూ ఉంటారు. జాబ్ ఏమైనా చేస్తున్నాను? ఓన్లీ ఇదే ఫార్మింగ్ ఫీల్డే, బిజినెస్ ఏం లేదు ప్రజెంట్, ఓన్లీ ఇదే. ఏమేమి ఎన్ని ఎకరాలు ఉందా భూమి? 1 ఎకరా. ఓకే. అంతా ఇదే గడ్డి? కొంచెం మొక్కజొన్న, కొంచెం
సూపర్ నేపియర్. ఏమేమి వేసినారు ఆవుల కోసం గడ్డి? అదే సూపర్ నేపియర్ వేస్తాము, మొక్కజొన్న ఇది 2 సూపర్ నేపియర్ అర్ధం ఎకరా, మొక్కజొన్న వచ్చి అర్ధ ఎకరా, అది ఇది మిక్సింగ్ చేసుకుంటూ వస్తారు. అప్పుడు గడ్డి అనేది బాగా తిని మంచిగా పాలిస్తూ వస్తుంది. ఈ ఎండుగడ్డి ఏమైనా వేస్తారా? ఎండుగడ్డి వేస్తాము, ఎప్పుడైనా కొంచెం మనకి ఇబ్బంది అనిపించినప్పుడు కొంచెం వేసుకుంటారు. తీసుకునేది ఏం మీరు తీసుకోరా ఎండుగడ్డి? మనకు కొంచెం మడి నాటుకుంటాము, అది ఎడికి పనికి వస్తుంది మీకు. మొత్తం హెచ్ఎఫ్ ఆవులు. చెట్ల కింద కట్టేస్తారా డైలీ? లోపల నైట్లో అయితే షెడ్. ఈ పాములు ఏమన్నా భయం ఉంటుందా? ఏం రావు? రావు, ఓకే. గోమాతలు కాబట్టి మనకి అవి దానికి తెలిసి ఇది రావు. అవి ఒక జీవాలే కాబట్టి 99% ఎంతవరకు ఇప్పుడు వచ్చినా కదా. ఓకే. కుక్కలు ఏమైనా పెడతారా మీరు ఇక్కడ? మీరే ఇంకా భయం ఏం లేదు, ఎవరు రారు, రోడ్డుకే ఉంది కాబట్టి. ఇల్లు ఇక్కడేనా మీవే? ఓకే. మీవే అంత రిలేటివ్స్వే అక్కడ ఒకటి దగ్గరలోనే అంతా అందరివి ఒకటే? అన్నీ ఒకటే డైరీకి వేసేస్తారా? మీరే డైరీకి వేసేస్తాను. శ్రీజ డైరీ ఆల్మోస్ట్ ఇక్కడ అంతా శ్రీజాకే వేస్తాను కదా. ఒక 4-5 మంది ఇంకా ఇంటర్వ్యూ చేసిన, సేమ్ అంతే శ్రీజ అని. ఎక్కడ డైరీ అది? పూజారపల్లిలో. ఎంత ఇస్తారు వాళ్ళు లీటర్ పాలకి? క్వాలిటీని బట్టి 39 నుండి 41. 40 అయితే గిట్టుబాటు మంచిగా ఉంటుంది, లాభం ఎక్కువ ఉంటుంది. 38-39 కూడా ఉంటుంది, కొంచెం తక్కువ ఉంటుంది లాభం. 40-41 అనుకుంటే 2-3 రూపాయలు పెరిగినా కూడా 10 లీటర్లు 20 లీటర్లకి ఆడికి మనకి డబ్బులు పెరుగుతుంది. నెల అయ్యేసరికి ఒక 40-50 వేలు బిల్లు వచ్చేస్తుంది. 15 రోజులకి వస్తారు కదా బిల్లు. దీనికి వచ్చే పేడ ఎట్లా చేస్తారన్నా మీరు? మేము మళ్ళీ పొలానికి వాడేస్తారు. మళ్ళీ అదే రొటేషన్ అవుతూ వస్తుంది. న్యాచురల్గా పుట్టిన గ్రాస్ మనకి అదే సెట్ అయిపోతూ వస్తుంది, నేచురల్గా ఉంటుంది. ఈ ఆవుల దూడలు అన్నీ పెట్టుకుంటారా? మగదూడలు వస్తే అమ్మేస్తారు కదా? ఎవరైనా అమ్మేస్తారు, ఆడదూడలు అయితే ఎవరైనా అమ్మరు, అన్నీ అట్లా పెట్టుకుంటారు. అదే మంచి క్వాలిటీలో పడుతున్నాయి మీ దగ్గర దూడలు, ఎంత మంచి క్వాలిటీలో ఉంది చూడండి. అదే ఇట్లాంటి దూడలు నేను చింతామణి అట్లా పోయినప్పుడు చూసిన, ఇది ఒక 30,000-40,000 అట్లా అమ్ముతారు అమ్మాలనుకున్నప్పుడు. క్వాలిటీ బాగుంది కదా. ఇంత మంచి క్వాలిటీ దూడ మనకి పాలు ఇచ్చింది స్టార్ట్ చేసింది అనుకో మినిమం 15 లీటర్లు కూడా ఇస్తుంది పూట మీద. మనకి ఇక్కడ ఏమంటే ఈ వాతావరణానికి ఇవన్నీ పుట్టి పెరిగినట్టయితే మనకు సెట్ అవుతాయి. మీకు చింతామణి అక్కడంతా వేసుకొచ్చినాం అనుకో, ఆడ బట్టి కట్టేసినాం సెట్ కాదు. ఆడుకునేటువంటి జబ్బులు అన్నీ ఇక్కడికి వచ్చేస్తాయి. కొన్ని రోజులు క్వారంటైన్లో పెట్టి పక్కన పెట్టి చూసుకోవాలి మనము, ఏమన్నా రోగాలు పడి ఉంటే ఇన్ఫెక్షన్లు వచ్చేస్తా ఉంటాయి. కొన్నారు ఇక్కడ కొనేది ఏమి ఉండదు, పుట్టినే అట్లా రొటేషన్ చేసుకుంటూ వస్తారు. అదే బెస్ట్. కొన్నామనుకో అది వేరే లేనిపోయిన రోగాలన్నీ మన దానిలోకి వచ్చేస్తాయి. అవినా 5 ఈతలు, కానీ అది 1-2 ఈతలు ఆగినే ఉంది. ఇంకా మంచి క్వాలిటీలో ఉంది అది. అన్ని ఈతలు పెట్టుకున్నా కూడా బాగుంది, అది క్వాలిటీ బాగా మెయింటైన్ చేసినారు. వాళ్ళు ఇచ్చే మొక్కజొన్న శనగపిండి సూపర్ నేపియర్ బాగా మంచి గట్టి కదా, పాలు బాగా వస్తాయి దాంట్లో. మనకి ఇవైతే పాలు తాగేదానికి కూడా బాగుంది. వేరే బీరుపూస అంట వేసేస్తారు, చాలా మంది వేసేస్తారు అంగళ్ళలో అంగిల్లో అమ్ముతా ఉంటారు. అవునవునవును. ఈ టానిక్ వాడండి, వాడండి. టానిక్ వాడినామంటే సైడ్ ఎఫెక్ట్స్, వాసన సెట్ కదా, పాలు స్మెల్ వస్తాయా? పాలు స్మెల్ వస్తాయి. అదే క్వాలిటీనే పడింది కాబట్టి అదే పడి ఉంటుంది. ఓకే. ఈ ఆస్ట్రో ఒకటి వేస్తారా? కాల్షియం ఆస్ట్రో ఒకటి విమరల్ ఉంటుంది, అది వాళ్ళు ఇచ్చిన డైరీలో. వాళ్ళు డైరీలో ఏమిస్తే అదే వేస్తారు. అది ఫ్రీగా ఇస్తారా డబ్బులు తీసుకుంటారు? డబ్బులు కట్టాలి. బయట మనకు 1200 అయితే వాళ్ళు మనకు 600 అట్లా డిస్కౌంట్ ఉంటుంది, ఆఫర్. మనం వాళ్ళకి పాలు వేస్తున్నాం కాబట్టి మనకి వాళ్ళకి ఇస్తారు. కాకపోతే బయట తెచ్చేదంటే స్మెల్ వస్తుంది, మంచి కండిషన్లో బాగుంటాయి. దీంతో పాటు ఇంకా ఏమన్నా చెట్లు ఏమన్నా పొలం కొంచెం నాటుకుంటాం. అది చెప్పలేము ఎప్పుడు వస్తుంది ఎప్పుడు పోతుందని. ఊరికే అది లాటరీ టికెట్ మాదిరి ఏళ్ళు అంతే, అది కొంచెం వేస్తాం. ఏదో ఒక 4-5 గుంటలు సంవత్సరం అంతా ఇదే మనకి. దీంట్లోనే ఆదాయం, దీంట్లోనే లాభం, ఇదే మనకి డైలీ పని, ఇదే మన పని అంటూ ఇదే.
ఆవులు చేసుకుంటూ ఉండాల. ఏమంటే ఎక్కువ కష్టం ఏముండదు. ముందు ఒక నెల ఒక నెల ఆడికైపో అది నష్టం వచ్చినా ఆడికే, లాభం వచ్చినా ఆడికే. ఈ సంవత్సరం అంతా లాభం కానీ నష్టం కానీ ఇదే. లాభం అయితే 99% ఉంది కదా, నష్టం ఎప్పుడు ఉండేది లేదు కదా. మనం దాంట్లో చేసే విధానాన్ని బట్టి మనకు లాభం ఉంటుంది అంతే. అన్నీ కట్టితే 3 నెలల వరకు మనం మెయింటైన్ చేయాలి కదా. అన్నీ కట్టేసినా అనుకో 3 నెలలు అట్లేం అవసరం ఉంది కదా. ఒక 3 నెలలు 90 రోజులు అంతే, 80 రోజులు గ్యాప్ ఇస్తే చాలు. మళ్ళీ ఇనేస్తుంది, మళ్ళీ పాలు స్టార్ట్. మళ్ళీ పాలు స్టార్ట్. ఎక్కువ ఏం గ్యాప్ ఉండదు. ఇప్పుడు అన్నీ కడితే ఒకసారి కష్టము, ఒకటి కట్టి 2గా కట్టవు కదా, దాని టైం మనం వేసే బట్టి ఏదో సూది బట్టి వీటిని బట్టి వస్తూ ఉంటాయి అన్నీ ఒకేసారి. అవును, అది కరెక్టే. చాలా ఆవులు ఉంటే 10-15 ఆవులు దాంట్లో 5-6 ఎప్పుడు వేసుకుంటే సూది బెస్ట్నా? ఒకవేళ సాయంత్రం పూట వేసుకుంటే సాయంత్రం పూట. అది ఎన్ని నెలలకి పాలు ఇచ్చే టైంలో ఏ టైంలో వేసుకుంటే సూది బెస్ట్? లేకుంటే పాలు మొత్తం అయిపోయినాక ఏజ్? ఆవు ఈ నిన్న 3 నెలలకు వస్తుంది, ఓకే, సూలుకి వస్తుంది. 4 నెలల తర్వాత మనం సూది వేయించుకుంటే కరెక్ట్గా నిలుస్తుంది. సాయంత్రం పూట వేయించుకుంటే చాలా మంచిది. మళ్ళీ పాలు ఎప్పుడు ఆపేయాల్సి వస్తుందా? పాలు 7వ నెలలో పడుతుంది, 7 నెలలు పడుతుంది ఆపేయాలి. మళ్ళీ ఇనేసిన తర్వాత మళ్ళీ వస్తుంది. మళ్ళీ ఇట్లా చేసుకుంటే మనకి ఆవు నష్టపోకుండా పడుతున్నట్లే పాలు ఆపేసినాము. 8-9 2 నెలలు 60, ఒక 10 రోజులు అటు ఇటు ఎంత అయ్యి ఒక 80 రోజులు గ్యాప్. అప్పుడు మనకి ఆవు అనేది హెల్తీ కండిషన్లో మంచి పిల్ల అనేది వస్తుంది, మంచి దూడ అనేది వస్తుంది. ఓకేనా, థ్యాంక్స్ నా. ఓకేనా, థ్యాంక్స్. వెనకాల అది మీదేనా దూడ? అది ఆడ దూడేనా? దూడలు మనకు మంచిగా పడినాయినా. చూడండి ఫ్రెండ్స్, మంచి దూడలు, మంచి ఆవులు వచ్చినాయి. వెనకాల దూడ చూపిస్తా అండి. పెట్టినారా, అమ్మేస్తారా? కొన్ని ఉంటాయి అట్లా, అట్లాంటప్పుడు పెట్టుకోవాల్సి వస్తుంది.